Purvita Education Channel provides all electrical engineering subject videos, aptitude, reasoning and science. Please subscribe and share if you like the subject videos. Thank you all. సో గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సో ఈరోజు క్లాస్ మనం ఏం చూస్తామంటే ఒక ఏసీ సర్క్యూట్ అంటే ఏసీ సప్లై అనేది ఒక ప్యూర్ ఇండక్టర్ కానీ ఒక ప్యూర్ కెపాసిటీ కానీ ఇచ్చినప్పుడు సో అక్కడ ఉండే కరెంట్ ఏ విధంగా ఉంటాయి, సో వోల్టేజ్కి కరెంట్ ఉన్న రిలేషన్షిప్ ఏంటి, సో వోల్టేజ్కి కరెంట్కి దాని మధ్య ఫేస్ యాంగిల్ ఎంత ఉంటుంది, దాని యొక్క పవర్ ఫ్యాక్టర్ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క ఫేసర్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది, సో అదేవిధంగా అక్కడ యావరేజ్ పవర్ ఏమవుతుంది, సో అదేవిధంగా ఇన్స్టంటేనియస్ పవర్ ఏమవుతుంది, దాని యొక్క వేవ్ ఫార్మ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఏంటంటే ఈ యొక్క ఏసీ సప్లై ఈజ్ గివెన్ టు ది ప్యూర్ ఇండక్టర్. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ప్యూర్ ఇండక్టివ్ సర్క్యూట్ చూద్దాం. ప్యూర్ ఇండక్టివ్ సర్క్యూట్. సో ప్యూర్ ఇండక్టివ్ సర్క్యూట్కి ఇచ్చినప్పుడు నాకేమవుతుంది అన్నప్పుడు సో ఇక్కడ ఏంటి నేను ఇచ్చే సప్లై ఏంటంటే ఏసీ సప్లై ఇస్తున్నాను. సో ఇది ఒక ఇండక్టర్కి, సో ఇది ఏమో ఇండక్టర్, సో ఇది నేను ఇచ్చే సప్లై వోల్టేజ్ V ఆఫ్ T. సో ఈ యొక్క సర్క్యూట్లో పాస్ అయ్యే కరెంట్ I. సో ఇక్కడ నేనేంటంటే ఇక్కడ ఇచ్చే సప్లై ఏంటంటే నాకు సో V ఆఫ్ T ఈక్వల్ టు Vm సైన్ ఒమేగా T. సో ఈ సప్లై అనేది నేను ఏం చేస్తాను, సో ఇక్కడ మనం ప్యూర్ ఇండక్టర్కి ఇస్తాను సప్లై అనేది. సో ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ నాకు ఏదైతే ఈ యొక్క మ్యాక్సిమం వోల్టేజ్ ఉందో ఈ యొక్క మ్యాక్సిమం వోల్టేజ్ అనేది విత్ రెస్పెక్ట్ టు ఫేసార్ నోటేషన్ తీసుకున్నప్పుడు, సో ఫేసార్ నోటేషన్ తీసుకున్నప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము సో V ఈక్వల్ టు Vm అట్ అన్ యాంగిల్ 0గా తీసుకోవచ్చు. ఓకేనా, ఎందుకంటే మనకు అప్లై చేసే వోల్టేజ్ ఈ యొక్క మ్యాక్సిమం వోల్టేజ్ అనేది బోత్ ఇన్ ఫేస్లో ఉంటాయి, ఎందుకంటే 0 degrees కాబట్టి. సో ఇది సో ఇప్పుడు నాకు ఈ యొక్క ఇండక్టర్ గుండా కరెంట్ అనేది పాస్ అయినప్పుడు ఏమవుతుంది, సో ఇది మనం తీసుకునే ఇండక్టర్కి వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్. సో వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్. సో ఇప్పుడు నాకేంటంటే కరెంట్ కావాలి, దేంట్లో ఇండక్టర్లోకి పాస్ అయ్యే కరెంట్ కావాలి. సో కరెంట్ కావాలన్నప్పుడు సో I ఆఫ్ T ఈక్వల్ టు సో కరెంట్ అక్రాస్ ఇండక్టర్ ఫార్ములా ఏంటంటే మనకు సో 1/L ఇంటిగ్రల్ V dt. సో 1/L ఇంటిగ్రల్ V dt. ఇక్కడ V అంటే ఏంటి అంటే నేను ఇచ్చే సప్లై వోల్టేజ్ ఏదైతే ఉందో అది. సో ఇక్కడ నేను ఇచ్చిన సప్లై వోల్టేజ్ ఏంటి Vm sin ఒమేగా T. సో కరెంట్ I ఆఫ్ T ఈక్వల్ టు 1/L ఇంటిగ్రేషన్ Vm sin ఒమేగా T d ఒమేగా T. సో ఇదన్నమాట. ఓకే, సరే. సో ఇప్పుడు మనం ఏం చేస్తారంటే ఈ యొక్క ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ Vm అనేది ఏంటంటే కాన్స్టెంట్ టర్మ్, సో దాన్ని ఏం చేస్తాం సో బయట తీసుకుంటాం. సో ఇంటిగ్రేషన్ సైన్ ఒమేగా T, ఇంటిగ్రేషన్ సైన్ ఒమేగా T. సో ఇక్కడ నాకు d ఒమేగా రాదు, ఇక్కడ ఓన్లీ dt వస్తుంది. సో dt. సో ఇప్పుడు నాకు ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ అన్నప్పుడు ఏమొస్తుంది, నాకు ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ అంటే మైనస్ కాస్. సో మైనస్ కాస్ అనేది వస్తుంది. సో ఇక్కడ నాకు I ఆఫ్ T ఈక్వల్ టు Vm ఓవర్ L ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ అంటే మైనస్ కాస్ ఒమేగా T, మైనస్ కాస్ ఒమేగా T. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ నేను తీసుకున్నది వోల్టేజ్ ఏమో సైన్సాయిడల్ వోల్టేజ్, బట్ నా కరెంట్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్లో వచ్చింది. సో దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో చేంజ్ చేసుకోవాలన్నప్పుడు సో అప్పుడు నాకు ఎలా రాసుకోవచ్చు అంటే సో ఇక్కడ నాకు మైనస్ కాస్ ఒమేగా T అనేది రావాలి. సో మైనస్ కాస్ ఒమేగా T రావాలంటే మనం తీసుకునే ఈ యొక్క కరెంట్ అనేది ఏ విధంగా రాసుకోవచ్చు అంటే సో Vm ఓవర్ L సైన్ ఆఫ్ ఒమేగా T మైనస్ π/2 అంటే సైన్ 90 మైనస్ థీటా ఏమవుతుంది అంటే మైనస్ కాస్ థీటా అవుతుంది. సో కాబట్టి మనం ఏం చేస్తాం దీన్ని ఈ విధంగా రాసుకున్నాం. ఓకేనా, సో సైన్ ఒమేగా T మైనస్ π/2గా రాసుకోవచ్చు. ఎందుకు, ఇక్కడ నాకు ఆల్రెడీ మైనస్ కాస్ ఒమేగా T ఉంది కాబట్టి దీన్ని నేనేం చేస్తాను కాస్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లోకి చేంజ్ చేసుకున్నాను. ఓకేనా, సో ఇది నాకేమైంది ఓవరాల్ కరెంట్ అనేది అయింది. సో ఇక్కడ ఏదైతే నాకు కరెంట్ ఈక్వేషన్ వచ్చిందో అంటే ఏంటి, సో కరెంట్ I ఆఫ్ T ఈక్వల్ టు Vm ఓవర్ ద L సైన్ ఒమేగా T మైనస్ π/2 ఇది వచ్చింది కదా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము అంటే విత్ రెస్పెక్ట్ టు కరెంట్కి యాంగిల్కి మనం చూసుకున్నట్లయితే సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే సో కరెంట్ I ఈక్వల్ టు సో Vm అట్ యాంగిల్ అంటే Vm/L. ఇక్కడ నాకు ఏమొస్తుంది అంటే ఒమేగా ఎల్ వస్తుంది. ఎందుకంటే మనకి డిఫరెన్షియేషన్ చేసింది దేంతో
విత్ రెస్పెక్ట్ టు డిటీతో. కాబట్టి ఇక్కడ నాకు ఏమొస్తుందంటే ఒమేగా అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ ఒమేగా అనేది వస్తుంది. సో ఇక్కడ నాకు విఎం బై ఒమేగా ఎల్. సో ఇక్కడ నాకేంటంటే ఏదైతే ఇక్కడ యాంగిల్ ఉందో, ఏది 90 degrees ఉంది కదా, సైన్ ఒమేగా టీ మైనస్ 5/2 ఏదైతే ఉందో, సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ సో -90గా తీసుకుంటాం, -90 degrees గా తీసుకుంటాం. ఇదేమవుతుంది, కరెంట్ ఈక్వేషన్ అవుతుంది. సో దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకు ఓన్లీ అంటే రైట్ సైడ్ ఉండే టర్మ్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ మన కరెంట్ లోనే కావాలనుకోండి, మనం అలా రాసుకోవచ్చు. అంటే దీన్ని ఇక్కడ ఏదైతే విఎం బై ఐఎల్, విఎం బై ఒమేగా ఎల్ ఉందో దాన్ని మనం ఏమనుకుంటాం, ఐఎంగా తీసుకుంటాం. ఓకేనా. సో ఈ యొక్క టర్మ్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమనుకుంటాం అంటే ఇక్కడ మ్యాక్సిమం కరెంట్ ఐఎం అనుకుంటాం. సో అప్పుడు నాకు ఏమవుతుంది అంటే ఇది, సో కరెంట్ ఐ ఈక్వల్ టు ఐఎం అట్ అన్ యాంగిల్ -90, ఐఎం అట్ అన్ యాంగిల్ -90 degrees. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో ఏదైతే వోల్టేజ్ ఉందో ఆ వోల్టేజ్ నుంచి ఇక్కడ నాకేమైంది -90 degrees. సో -90 degrees అన్నప్పుడు సో దాన్ని ఏ విధంగా తీసుకుంటాం, ఫేసార్ నోటేషన్ అన్నప్పుడు. సో ఫేసార్ నోటేషన్ ఎలా తీసుకుంటాం అంటే ఇక్కడ, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఫేసార్ డయాగ్రామ్ రాసేస్తాం చూడండి. సో ఇక్కడ దీని ఏది ఈక్వేషన్ నుంచి నేను రాసేది, ఈ యొక్క ఈక్వేషన్ నుంచి. సో ఇక్కడ నేనేంటి వోల్టేజ్ అనేది రెఫరెన్స్ గా తీసుకుంటున్నాను. సో ఇది వోల్టేజ్ అనేది రెఫరెన్స్. సో రెఫరెన్స్ అంటే మీనింగ్ ఏమని, 0 degrees. సో ఇక్కడ నాకు 90 degrees ఉంది, అంటే వోల్టేజ్ అనే రెఫరెన్స్ నుంచి ఇక్కడ -90 ఇచ్చినాడు. సో -90 ఇచ్చినాడంటే అంటే ఏమని, ఏ డైరెక్షన్ తీసుకోవాలి, సో పాజిటివ్ ఇస్తేనేమో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, నెగిటివ్ ఇస్తేనేమో క్లాక్ వైజ్ డైరెక్షన్. సో యాంగిల్ ఎంత, 90 degrees. సో కాబట్టి నాకు ఏమవుతుందంటే ఈ యొక్క కరెంట్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ సో 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుంటాం, అంటే ఈ డైరెక్షన్. ఓకేనా. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ చేస్తాం. సో ఇక్కడ నాకు యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 90 degrees. ఇది వచ్చేది రిజల్ట్ అంటే వాల్యూ ఏమవుతుంది, నాకు కరెంట్ అనేది వస్తుంది. అంటే నేను ఇక్కడ వోల్టేజ్ అనే రెఫరెన్స్ నుంచి, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇది నాకు వోల్టేజ్, ఈ యొక్క వోల్టేజ్ దగ్గర యాంగిల్ ఎంత ఉంది, 90 degrees ఉంది. ఎంత ఉంది, -90 degrees. అంటే నేను వోల్టేజ్ రెఫరెన్స్ తీసుకుంటున్నా, అంటే దాని మీనింగ్ ఏంటంటే వోల్టేజ్ నుంచి 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ చేసుకుంటే నాకు కరెంట్ అనేది వస్తుంది. సో వోల్టేజ్ అనే రెఫరెన్స్ నుంచి 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ చేస్తే కరెంట్ అనేది వస్తుంది. సో అందుకనే మనం ఏం చేసాం, ఈ వోల్టేజ్ రెఫరెన్స్ గా తీసుకున్నాం, 90 degrees అనేది ఏం చేసాం, క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకున్నాం. సో ఇప్పుడు నాకు ఏమైంది, రిజల్టెంట్ కరెంట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు నాకు దీన్ని బట్టి మనం ఎలా చెప్పొచ్చు అంటే, ఇండక్టివ్ లోడ్ లో మనం తీసుకునే ఈ యొక్క ఇండక్టివ్ లోడ్ ఏదైతే ఉందో, ఈ యొక్క ఇండక్టివ్ లోడ్ లో నాకు ఎలా ఉంటుంది, కరెంట్ అనేది లాగింగ్ లో ఉంటుంది. సో ఇన్ ప్యూర్ ఇండక్టర్, సో మనం తీసుకునే ప్యూర్ ఇండక్టర్ లో కరెంట్ లాగ్స్ 90 degrees బై వోల్టేజ్. సో కరెంట్ లాగ్స్ 90 degrees బై వోల్టేజ్, అంటే కరెంట్ అనేది వోల్టేజ్ కి 90 degrees లాగింగ్ లో ఉంటుంది ప్యూర్ ఇండక్టర్ అది. ఓకేనా. సరే, సో ఇక్కడ దాకా క్లియర్ అందరికి, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ దాకా. సో ఇక్కడ నాకు ఏదైతే మనకి ఇక్కడ కరెంట్ అంటే ఏం చేసుకున్నాం, సో కరెంట్ ఈక్వేషన్స్ వచ్చింది, దాని దగ్గర ఫేసర్ డయాగ్రామ్ చూసాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తారంటే ఈ యొక్క ప్యూర్ ఇండక్టర్ లో మనకు వేవ్ ఫార్మ్స్ అనేది ఏ విధంగా ఉంటాయి అంటే, మనకు వచ్చే ఈ యొక్క వోల్టేజ్ కరెంట్ వేవ్ ఫార్మ్స్ అనేది ఏ విధంగా ఉంటాయి చూద్దాం. సో మనకి ఏంటంటే వోల్టేజ్ అండ్ కరెంట్, వేవ్ ఫార్మ్స్. సో మీరు కానీ ఏసీ సర్క్యూట్ అనాలిసిస్ అనేది మంచిగా నేర్చుకున్నారంటే మీకు పవర్ ఎలక్ట్రానిక్స్ అనే ఒక సబ్జెక్ట్ వస్తుంది. ఆ పవర్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ లో మనకు మొత్తం ఏముంటుంది అంటే వేవ్ ఫార్మ్స్ ఉంటాయి. సో అక్కడ మీరు ఈజీగా అనాలిసిస్ చేసుకోగలుగుతారు. ఓకే, నేను ఇచ్చే ఎస్సీఆర్కి ఇలా వర్క్ అవుతుంది, మరి నేను ఇచ్చే ఐజీబీటీకి ఇలా వర్క్ అవుతుంది, మాస్ఫెట్కి ఈ విధంగా ఉంటుంది, సో ట్రాక్ ఇలా ఉంటుంది, ఇట్లా ప్రతిదీ మీరు ఓన్ అనాలిసిస్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు మనం డిస్కస్ చేసే ఈ సబ్జెక్ట్ మీద మీకు మంచి కమాండ్ ఉన్నప్పుడు మాత్రమే. సో దీని మీద మీ కమాండ్ లేనప్పుడు మీరు ఏం చేయలేరు అన్నమాట. సో అక్కడ మీకు పిచ్చి లేస్తుంది ఒక్కొక్కటి. సో ఇది ఎట్లా వచ్చింది అబ్బాయి వేవ్ ఫార్మ్ అనేసి. సరే ఇక్కడ చూడండి. సో ఇది నేను ఏంటంటే ఫస్ట్ గా తీసుకున్నా. సో ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క ప్యూర్ ఇండక్టర్ లో వోల్టేజ్ కరెంట్ రిలేషన్షిప్ ఎలా ఉంటాయంటే చూద్దాం. సో ఫస్ట్ ఏం చూద్దామంటే మనం వోల్టేజ్ చూద్దాం. సో వోల్టేజ్ జనరల్గా ఎలా ఉంటుంది, నాకు సైనసాయిడల్ వోల్టేజ్ కాబట్టి
సో ఇది నాకు వోల్టేజ్. సో ఇదేమో 0, ఇదేమో π, ఇదేమో 2π, ఇదేమో 3π. మా వేవ్ ఫామ్ డ్రా చేసేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే అబ్జర్వేషన్ బట్టి మనకు సగం ఆన్సర్ వస్తుంది. సో ఇది కదా, సో ఇది ఏమంటాం, ఒమేగా టీ అంటాం. సో ఇప్పుడు ఏంటంటే మనకు కరెంట్ తీసుకుందాం. సో కరెంట్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ నాకు 90 డిగ్రీస్ ఇచ్చాడు ఏంటి, కరెంట్ అనేది 90 డిగ్రీస్, -90 డిగ్రీస్. అంటే -90 డిగ్రీస్ అంటే ఏంటి, లాగింగ్. సో లాగింగ్ అంటే ఏంటంటే ఈ సైడ్ ఉన్నదాన్ని మనం ఏమంటాం, లాగింగ్ అంటాం. ఈ సైడ్ ఉండేదాన్ని ఏమంటాం, లీడింగ్ అంటాం. సో ఇదేమో లీడింగ్, ఇదేమో లాగింగ్ అంటాం. సో కాబట్టి ఎగ్జాక్ట్ 90 డిగ్రీస్ అన్నప్పుడు అంటే నాకు కరెంట్ వేవ్ ఫామ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే నాకు ఎగ్జాక్ట్ 90 డిగ్రీస్ పొజిషన్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్ 90 డిగ్రీస్ దగ్గర పొజిషన్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి నాకేమవుతుందంటే ఇక్కడ కరెంట్ అనేది, సో మనం తీసుకునే కరెంట్ అనేది ఇలా చేంజ్ చేద్దాం అన్నమాట. సో అంటే మనం తీసుకునే వోల్టేజ్తో కంపేర్ చేస్తే దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది ఎలా ఉంటుంది అంటే తక్కువగా ఉంటుంది, అంటే దాని యొక్క పీక్ వాల్యూ అనేది తక్కువగా ఉంటుంది. సో కాబట్టి నాకేమవుతుంది, ఇది వచ్చేసి కరెంట్ వేవ్ ఫామ్ అన్నమాట. సో మనం తీసుకునే వోల్టేజ్కి కరెంట్కి డయాగ్రామ్స్ డ్రా చేసినప్పుడు సో వోల్టేజ్ ఏమి ఈ విధంగా ఉంటుంది, కరెంట్ ఏమి ఇలా ఉంటుంది. సో ఇక్కడ నాకు ఎంత యాంగిల్ అంటే ఇది π/2. సో యాంగిల్ ఎంత అంటే ఇది π/2. సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ ఉంటుంది, కరెంట్ మ్యాగ్నిట్యూడ్ తక్కువ ఉంటుంది. సో కాబట్టి మనం ఏం చేసాం, ఇక్కడ వోల్టేజ్ డిఫరెన్స్ తీసుకొని కరెంట్ అనేది లాగింగ్ లో తీసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు మనకేంటంటే ఇంపిడెన్స్ ఏ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు దాకా మనం ఏంటంటే ఫేసర్ డయాగ్రామ్ చూసాం, వేవ్ ఫామ్ చూసాం, వోల్టేజ్కి కరెంట్కి, అదేవిధంగా ఈక్వేషన్ చూసాం. అయితే ఇదే ప్యూర్ ఇండక్టర్కి నేను ఏసీ సప్లై ఇచ్చినప్పుడు అందులో ఇంపిడెన్స్ అనేది ఏమవుతుంది. సో జనరల్గా ఇంపిడెన్స్, సో ఇంపిడెన్స్ అంటే ఏంటి, మనం ఎలా రాసుకుంటాం జనరల్గా. సో ఇంపిడెన్స్ Z ఈక్వల్ టు ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ వోల్టేజ్ టు ద కరెంట్ ని మనం ఏమంటే ఇంపిడెన్స్ అంటాం జనరల్గా. సో Z ఈక్వల్ టు V/I. ఇందులో నాకేంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనం తీసుకున్న దాంట్లో ఈ యొక్క వోల్టేజ్ అంటే ఏం రాసుకున్నాం, సో ఇది ఈ యొక్క వోల్టేజ్ అనేది ఇది. సో వోల్టేజ్ V ఈక్వల్ టు Vm అట్ అన్ యాంగిల్ 0, అంటే వోల్టేజ్ అనేది ఎంత యాంగిల్తో ఉంది, 0 డిగ్రీస్తో ఉంది. సో కాబట్టి నాకు వోల్టేజ్ అనేది ఎలా రాసుకోవచ్చు అంటే మనము Vm అట్ అన్ యాంగిల్ 0 డిగ్రీస్. అదే మనం తీసుకున్న కరెంట్ చూడండి. సో కరెంట్ అంటే ఏమైంది ఇక్కడ, Im అట్ అన్ యాంగిల్ 90 డిగ్రీస్, -90 డిగ్రీస్. సో కరెంట్ I ఈక్వల్ టు Im అట్ అన్ యాంగిల్ -90 డిగ్రీస్. ఓకే. సో ఇది, సో దీన్ని బట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనము, సో దీన్ని ఏది Im అంటే ఎలా రాసుకుంటామంటే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో Vm ఈక్వల్ టు సో Im ఓవర్ ఒమేగా L. సో ఇది మనకు తెలిసిందే. సో ఎందుకు, ఇక్కడ ఆల్రెడీ మనం తీసుకున్నాం కాబట్టి. ఇక్కడ Im అంటే ఏంటంటే Vm ఓవర్ ఒమేగా L. సో దాన్ని ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఈ ఈక్వేషన్ లో ప్లేస్ చేసుకుంటాం. సో అప్పుడు నాకేమవుతుంది, సో Vm ఓవర్ Im అంటే ఏంటంటే, సో దీన్ని మనం మల్టిపుల్ చేసుకోవచ్చా. సో ఇక్కడ నాకు వోల్టేజ్ అంటే ఏం రాసుకున్నాం, Im, ఇక్కడ ఒక్క నిమిషం, సో నేను ఆపోజిట్ రాస్తాను. సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే నాకు Im వస్తుంది, ఇక్కడ ఇది Vm. ఓకేనా. సో Im ఈక్వల్ టు Vm/ωL. సో కాబట్టి నాకేంటంటే ఇక్కడ ఏదైతే మనం కరెంట్ మ్యాక్సిమం కరెంట్ అనుకున్నామో దాని ప్లేస్ నేను ఏం చేస్తాను, సో Vm ఓవర్ ωL. ఇక్కడ ఏదైతే 90 డిగ్రీస్ యాంగిల్ ఉందో ఈ యొక్క యాంగిల్ అనేది డినామినేటర్ లో ఉంది. సో ఇది న్యూమరేటర్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఇది పాజిటివ్ యాంగిల్ అవుతుంది. సో ఈ యొక్క యాంగిల్ అనేది ఏమవుతుంది అంటే, సో ఏదైతే నెగిటివ్ యాంగిల్ ఉందో ఆ యాంగిల్ అనేది డినామినేటర్ ఉన్నప్పుడు -90 డిగ్రీస్ ఉంది ఇక్కడ. సో డినామినేటర్ ఉన్నప్పుడు -90 డిగ్రీస్ ఉంది ఇక్కడ. సో దీని డినామినేటర్ ఉండేదాన్ని న్యూమరేటర్ తీసుకున్నప్పుడు ఏమైంది అంటే అది +90 డిగ్రీస్ గా తీసుకోవచ్చు అన్నమాట. సో ఇందులో మనకి ఇంకోటి ఏంటి, ఈ యొక్క ఒమేగా Vm క్యాన్సిల్, ఈ WL ఏమవుతుంది, న్యూమరేటర్కి వెళ్తుంది. సో కాబట్టి ఓవరాల్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని, సో ఒమేగా L అట్ అన్ యాంగిల్ 90 డిగ్రీస్ గా రాసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ ఇంపిడెన్స్ Z ఏమవుతుంది అంటే నాకు ఈ 90 డిగ్రీస్ ని మన J నోటేషన్ తో ఇండికేట్ చేసుకోవచ్చు. J అంటే ఎంత అంటే నాకు 90 డిగ్రీస్ అన్నమాట. సో యాంగిల్ 90 డిగ్రీస్ ని J అనే టర్మ్ తో మనం ఇండికేట్ చేసుకుంటాం, J అనే టర్మ్ తో ఇండికేట్ చేసుకుంటాం. సో కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు ఇందులో, J ఒమేగా L. సో ఇదే నాకేమవుతుంది ఇక్కడ, సో మనం తీసుకునే ప్యూర్ ఇండక్టర్ కి దానికి ఇంపిడెన్స్ వాల్యూ ఏమవుతుంది అంటే నాకు J ఒమేగా L. ఓకేనా. సో ఇది,
సో ఈ యొక్క jωLని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే jXL. ఇక్కడ XL అంటే ఏంటంటే ఇండక్టివ్ రియాక్టెన్స్. సో ఇక్కడ XL అంటే ఏంటంటే ఇండక్టివ్ రియాక్టెన్స్. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క టర్మ్ ఏదైతే ఇంపిడెన్స్ ఉందో దీన్ని మనం డిఫరెంట్ గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇంపిడెన్స్ Z ఈక్వల్ టు మనం ఏం చెప్పినాం jωL అన్నాం. సో జనరల్ ఒమేగా అంటే ఏంటి 2πf ఫ్రీక్వెన్సీ. సో ఇప్పుడు నేను చెప్పే దీని మీద మీకు ఆబ్జెక్ట్ బిట్స్ వస్తాయి, బాగా కేర్ఫుల్ గా అర్థం చేసుకోండి. సో ఇక్కడ W అంటే ఏంటంటే 2πf. సో ఇప్పుడు అదే ఇంపిడెన్స్ వాల్యూ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే నేను j ఇంటూ 2πfL. సో ఇది నాకేమైంది ఇంపిడెన్స్ ఆఫ్ ఏసీ సర్క్యూట్ ఫర్ ప్యూర్ ఇండక్టివ్ సర్క్యూట్ అయింది. ఇక్కడ ఎప్పుడైతే నేను ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 0 చేస్తానో సో అప్పుడు నాకు ఏమవుతుంది ఇంపిడెన్స్ వాల్యూ అనేది 0 అవుతుంది. ఇంపిడెన్స్ ఈక్వల్ టు 0 అయిందంటే దాని మీనింగ్ ఏమని షార్ట్ సర్క్యూట్ అయింది. అంటే దాని మీనింగ్ ఏంది ఫ్రీక్వెన్సీ 0 అవుతుందంటే దాని అర్థం ఏంటి DC సప్లై అని. సో దీన్ని బట్టి మనం ఎలా చెప్పొచ్చు అంటే సో ఫర్ ప్యూర్ ఇండక్టర్ సో ఫర్ ప్యూర్ ఇండక్టర్ కి DC సప్లై ఇచ్చినప్పుడు సో మనం తీసుకునే ఇండక్టర్ ఎలా వర్క్ అవుతుంది అంటే నాకు షార్ట్ సర్క్యూట్ గా వర్క్ అవుతుంది. సో మీకు ఎలా ఇస్తాడంటే ఫర్ ప్యూర్ ఇండక్టర్ ఇఫ్ ద సప్లై వోల్టేజ్ ఇస్ DC సప్లై సో వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇండక్టర్ ఓపెన్ సర్క్యూటెడ్, షార్ట్ సర్క్యూటెడ్, సో లీనియర్ ఇంక్రీజెస్, లీనియర్లీ డిక్రీజెస్ ఇలా అడుగుతాడు. సో అలాంటప్పుడు మనం ఏంటి దీనికి ఆన్సర్ అన్నప్పుడు సో దీనికి ఈ యొక్క కేసుకి ఏమవుతుందంటే నాకు ఇది షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఈ కేసులో నాకు ఏమవుతుంది షార్ట్ సర్క్యూట్ అవుతుంది. సో ఫర్ ప్యూర్ ఇండక్టర్ DC సప్లై ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఓకేనా? సో ఇది క్లియర్ అందరికి ఎడదాకా? ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉందా ఈ పాయింట్ వరకు? సో దీన్ని ఇంకో విధంగా ఇప్పుడు దాకా ఇంపిడెన్స్ చూసాం కదా. సో దీన్ని ఇంకో విధంగా ఏం చెప్పొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిటెన్స్ ఈక్వల్ టు సో అడ్మిటెన్స్ Y అంటే ఏంటి అడ్మిటెన్స్. ఇక్కడ అడ్మిటెన్స్ అనేది ఏంది ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ ఇంపిడెన్స్ అన్నమాట. సో ఇక్కడ నాకు Z అంటే ఇంపిడెన్స్, Y అంటే అడ్మిటెన్స్. సో ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ ఇంపిడెన్స్ ని మనం ఏమంటాం జనరల్ గా అడ్మిటెన్స్ అంటాం. సో ఇక్కడ నాకు Z అంటే ఏంటి jωL. సో ఇది నాకు తెలుసు Z ఈక్వల్ టు jωL అని తెలుసు. కాబట్టి మనం ఎలా రాసుకోవచ్చు 1/jωL గా రాసుకోవచ్చు. ఓకేనా? సో అడ్మిటెన్స్ ఈక్వల్ టు 1/jωL. సో ఇదే నాకేమైంది అంటే ఇక్కడ అడ్మిటెన్స్ అనేది అవుతుంది అన్నమాట మనం తీసుకునే ప్యూర్ ఇండక్టర్ కి. ఓకే, సో ఇదే కేసులో నాకు పవర్ ఫ్యాక్టర్ ఏమవుతుంది. సో ఇప్పుడు మనం ఏదైతే తీసుకున్నామో సో ఇందులో పవర్ ఫ్యాక్టర్ ఏమవుతుంది. సో జనరల్ గా పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి సో ఇట్ ఈస్ ద కొసైన్ యాంగిల్ బిట్వీన్ ద వోల్టేజ్ అండ్ కరెంట్ ని దాన్ని మనం ఏమంటాం అంటే ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ అంటాం జనరల్ గా. సో ఇట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్. సో ద కొసైన్ యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్. సో ఇప్పుడు మనం తీసుకునే వోల్టేజ్ అండ్ కరెంట్ కి ఎలా ఉన్నాయి యాంగిల్ డిఫరెన్స్ అంటే సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఎంత ఉంది ఇక్కడ నాకు 5/2 ఉంది. అంటే వోల్టేజ్ కి కరెంట్ కి యాంగిల్ ఎంత ఉందంటే నాకు 90 డిగ్రీస్ ఉంది. సో వోల్టేజ్ కి కరెంట్ కి 90 డిగ్రీస్ ఉన్నప్పుడు అంటే దాన్ని ఏమంటాం ఫేస్ యాంగిల్ అంటాం. సో ఇందులో ఈ యొక్క ఫేస్ యాంగిల్ ఎంత ఉంది అంటే నాకు సో జనరల్ గా వోల్టేజ్ కి కరెంట్ కి ఎంత ఉంది నాకు 5/2 ఉంది. సో కాబట్టి పవర్ ఫ్యాక్టర్ అంటే ఎలా రాసుకోవచ్చు మనం జనరల్ గా cos π అంటాం. ఇక్కడ దీని వాల్యూ పై వాల్యూ ఎంత నాకు 90 డిగ్రీస్ అంటే సో cos π/2. సో cos π/2 వాల్యూ ఎంత 0. అంటే పర్ ప్యూర్ ఇండక్టర్ కేసెస్ లో మన పవర్ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే నాకు 0 డిగ్రీస్ ఉంటుంది అన్నమాట. సో ఫర్ ప్యూర్ ఇండక్టర్ సర్క్యూట్ పవర్ ఫ్యాక్టర్ cos π ఈక్వల్ టు ఎంత అంటే నాకు 0 డిగ్రీస్ అన్నమాట. ఓకేనా? ప్యూర్ ఇండక్టర్ కి పవర్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది అంటే నాకు 0 అన్నమాట. ఇది క్లియర్ అందరికి? ఎవరికైనా డౌట్ ఉందా? సో ఇప్పుడు మన పవర్ ఫ్యాక్టర్ చూసాం కదా. సో నెక్స్ట్ ఏంటంటే సో ఇన్స్టాంటేనియస్ యావరేజ్ పవర్ ఇండక్టర్ ప్యూర్ ఇండక్టర్ ఏ విధంగా ఉంటుంది. సో ఇన్స్టాంటేనియస్ యావరేజ్ పవర్ ఆఫ్ ప్యూర్ ఇండక్టర్. సో ప్యూర్ ఇండక్టర్ కి ఇన్స్టాంటేనియస్ పవర్ అనేది ఏమవుతుంది అన్నప్పుడు సో ఇక్కడ జనరల్ గా మనకి ఏంటంటే ఇన్స్టాంటేనియస్ పవర్ అంటే ఎలా ఇండికేట్ చేసుకుంటాం అంటే మనము ఇన్స్టాంటేనియస్ పవర్
ఇక్కడ ఇన్స్టంటేనియస్ పవర్ వేరు, యావరేజ్ పవర్ వేరు. ఇక్కడ ఇన్స్టంటేనియస్ పవర్ అంటే ఏంటంటే సో P ఆఫ్ T ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్ అన్నమాట. సో వోల్టేజ్ ఇంటూ కరెంట్. ఇక్కడ సో P ఆఫ్ T ఈక్వల్ ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ సో V ఆఫ్ T అంటే ఏంటంటే Vm sin ఒమేగా T. Vm sin ఒమేగా T. అదేవిధంగా కరెంట్ అనేది ఏమవుతుంది, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నాకు ఏమైందంటే కరెంట్ అనేది 90 డిగ్రీ షిఫ్ట్ అయింది. ఎంత I ఆఫ్ T ఈక్వల్ టు ఏమైంది ఇక్కడ Vm బై ఒమేగా L sin ఒమేగా T మైనస్ 90 డిగ్రీస్ అయింది. సో ఇక్కడ చూడండి, సో దీని నుంచి కరెంట్ I ఆఫ్ T ఈక్వల్ ఏం రాసుకోవచ్చు నేనంటే Im sin ఒమేగా T మైనస్ ఇలా రాసుకోవచ్చు. సో ఇది నాకు ఏమవుతుంది కరెంట్ అవుతుంది, ఇన్స్టంటేనియస్ కరెంట్ అవుతుంది. ఓకే, అదే నాకు వోల్టేజ్ అంటే ఏమైంది ఇక్కడ V ఆఫ్ T ఈక్వల్ టు Vm sin ఒమేగా T. సో ఈ 2 ఈక్వేషన్స్ మనం తీసుకుంటాం ఎప్పుడు ఇన్స్టంటేనియస్ పవర్ తీసుకున్నప్పుడు. సో కాబట్టి నాకు ఇక్కడ కరెంట్ ఏమవుతుంది అన్నప్పుడు సో Im sin ఒమేగా T మైనస్ 90 డిగ్రీస్. ఓకే, సో ఇది అవుతుంది. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఇక్కడ సైన్ ఒమేగా T మైనస్ 90 డిగ్రీస్ అన్నప్పుడు సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం జనరల్గా. సో ఇక్కడ చూడండి, ఈ సైన్ ఒమేగా T ఇక్కడ రాస్తాను చూడండి, ఇక్కడ సైన్ ఒమేగా T మైనస్ π/2 అంటే సో దీని వాల్యూ ఏమవుతుందంటే యాక్చువల్గా మైనస్ కాస్ ఒమేగా T అవుతుంది. సో దాన్ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. సో అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ Vm sin ఒమేగా T, సో ఇక్కడ నాకు Im మళ్ళీ ఏమైనా ఉంటుంది sin ఒమేగా T మైనస్ 90 అన్నప్పుడు మైనస్ కాస్ ఒమేగా T అవుతుంది. సో కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు మైనస్ Vm ఇంటూ Im sin ఒమేగా T కాస్ ఒమేగా T అవుతుంది. సో దీన్ని ఏం చేస్తానంటే నేను 2తో మల్టిపుల్ చేసి డివైడ్ చేస్తాను. సో ఏదైతే ఈక్వేషన్ ఉందో దాన్ని 2తో మల్టిపుల్ చేసి డివైడ్ చేస్తాను. సో అప్పుడు నాకేమవుతుంది సో పవర్ P ఆఫ్ T ఈక్వల్ టు మైనస్ 1/2 Vm Im సో 2 టైమ్స్ ఆఫ్ sin ఒమేగా T కాస్ ఒమేగా T అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 2 నోమినేటర్లో ఉండే 2 డినామినేటర్ 2 క్యాన్సిల్ అయిపోతే ప్రీవియస్ ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా, Vm Im sin ఒమేగా T కాస్ ఒమేగా T. సో ఇక్కడ చూడండి అదే వచ్చింది కదా. సో అంటే నేను 2తో మల్టిపుల్ చేసి డివైడ్ చేసుకున్నాను. ఎందుకు అంటే సో ఇప్పుడు చూడు దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం sin 2 ఒమేగా T గా రాసుకోవచ్చు. సో sin 2 θ అంటే ఏంది 2 sin θ కాస్ θ కదా అట్లా. సో ఇప్పుడు నాకు పవర్ అనేది ఏమవుతుంది అన్నప్పుడు సో మైనస్ 1/2 వోల్ట్ ఇంటూ కరెంట్ sin 2 ఒమేగా T. సో ఇదే నాకేమవుతుంది ఇన్స్టంటేనియస్ పవర్ అవుతుంది. సో ఇన్స్టంటేనియస్ పవర్ ఫర్ ప్యూర్ ఇండక్టర్ సర్క్యూట్కి ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు సో దానికి ఏ విధంగా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది. మరి దీని కరస్పాండింగ్ వేవ్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇన్స్టంటేనియస్ పవర్ చూసాం, మరి దీనికి వేవ్ ఫామ్ డ్రా చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు సో ఇక్కడ చూడండి, సో దీనికి వేవ్ ఫామ్ అనేది సో ఇది ఇక్కడ మనం తీసుకునే పవర్ అనేది పవర్. సో ఇక్కడ ఏం చేస్తాము సో ఒమేగా T అనేది తీసుకుంటాం యాంగులర్ డిస్ప్లేస్మెంట్. సో దీనికి వేవ్ ఫామ్ డ్రా చేస్తే నాకు ఎలా వస్తుంది అంటే నాకు అంటే ఈ యొక్క అబవ్ ఈక్వేషన్ బేస్ చేసుకొని సో ఇక్కడ మనకి ఏదైతే ఈక్వేషన్ ఉందో ఇందులో మనం ఏం చేస్తాము ఈ యొక్క ఒమేగా T ప్లస్ సంథింగ్ వాల్యూ ప్లేస్ చేసుకుంటాం. సో 0 డిగ్రీస్ అని 5 డిగ్రీస్ అని 2π అని లేదంటే 30 అని ఇట్లా ప్లేస్ చేసుకున్నప్పుడు సో నాకు గ్రాఫికల్గా ఎలా వస్తుందంటే ఇది సో ఇలా చేంజ్ అవుతుంది అనమాట. సో ఇలా చేంజ్ అవుతుంది. అయితే ఇందులో మనకి ఏవేం క్వాంటిటీ అంటే సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ నాకు ఏదైతే పీక్ ఉందో అంటే పీక్ అంటే ఏంది ఇది, సో ఇది ఉంది కదా దీని మనం పీక్ అంటాం. సో దీని వాల్యూ ఎంత అంటే నాకు సో 0.5 Vm ఇంటూ Im. సో 0.5 Vm ఇంటూ Im. ఇక్కడ 0.5 అంటే మీనింగ్ ఏంది సో దీన్ని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే మనము సో ఇక్కడ చూడండి 1/2 Vm Im అని కూడా చెప్పచ్చు. సో ఇక్కడ నాకు 1/2 వాల్యూ 0.5 అని రాశాను నేను, అంతే ఇంకేం లేదా. ఓకేనా, సో అది పీక్, దాని యొక్క పీక్ వాల్యూ. సో ఓవరాల్గా మనకి ఏంటంటే మనం తీసుకునే ఈ యొక్క ఈక్వేషన్ ఏదైతే ఉందో అబవ్ ఈక్వేషన్ ఏదైతే ఉందో సో దానికి వచ్చే కాడికి మనకి ఏమవుతుందంటే ఇది సో ఈ విధంగా ఈక్వేషన్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇది ఏం చెప్తుంది అంటే మనకు ఈ యొక్క ఈక్వేషన్ ఇండికేట్ చేస్తుంది ఇది. సో ఇక్కడ నాకు ఈ పీక్ కూడా ఏమి ఇండికేట్ చేస్తుంది అన్నప్పుడు సో ఇది కూడా ఏమి ఇండికేట్ చేస్తుంది 0.5 టైమ్స్ ఆఫ్ వోల్టేజ్ ఇంటూ కరెంట్. సో ఇదేమి ఇండికేట్ చేస్తుంది అంటే నాకు sin 2 ఒమేగా 2 ఉంది కదా సో అంటే టోటల్ వోల్టేజ్ని ఇండికేట్ చేసేది ఈ టోటల్ ఇది. ఓన్లీ పీక్ వాల్యూ అన్నప్పుడు అంటే 0 నుంచి ఎంతవరకు మ్యాక్సిమం ఇది రీచ్ అవుతుంది అన్నప్పుడు
సో 0.5 టైమ్స్ విఎం ఇంటూ ఐఎం. సో ఇది నాకేంటి ఇన్స్టంటేనియస్ పవర్ యొక్క వేవ్ ఫామ్ ఇది. సో ఇప్పుడు మనకేం కావాలంటే అదే ప్యూర్ ఇండక్టర్కి, సో మనం తీసుకునే ప్యూర్ ఇండక్టర్కి నాకేం కావాలి, యావరేజ్ పవర్ కావాలి. సో యావరేజ్ పవర్ ఏమవుతుంది, సో మనం తీసుకునే ప్యూర్ ఇండక్టర్కి యావరేజ్ పవర్ ఏమవుతుంది, సో యావరేజ్ పవర్. సో జనరల్గా మనకి యావరేజ్ పవర్ అంటే ఏం చేస్తామంటే, సో ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇన్స్టంటేనియస్ పవర్ని మనం ఏమంటామంటే ఇక్కడ యావరేజ్ అంటాం. సో అంటే ఏంటి, సో పి యావరేజ్ ఈక్వల్ టు సో 1/0.5 టైమ్స్ ఆఫ్ టైం పీరియడ్, సో ఇంటిగ్రల్ 0 to 0.5 టైమ్స్ ఆఫ్ టైం పీరియడ్ ఇంటూ పి ఆఫ్ టీ ఇంటూ డి ఒమేగా టీ. సో ఇది మనకేంటి యావరేజ్ పవర్కి ఫార్ములా. ఓకేనా. సో ఇందులో మనం ఏం చేస్తారంటే, సో పి యావరేజ్ ఈక్వల్ టు 1/0.5 టైమ్స్ ఆఫ్ టైం పీరియడ్, సో ఇంటిగ్రల్ 0 to 0.5 టైమ్స్ ఆఫ్ టీ. సో పి ఆఫ్ టీ అంటే ఏంటంటే నాకు ఇక్కడ 1/2 విఎం ఐఎం సైన్ 2 ఒమేగా టీ ఇంటూ డి ఒమేగా టీ. సో ఇది మనకు వచ్చే పవర్ వాల్యూ, పి ఆఫ్ టీ వాల్యూ ఇది. సో 1/2 విఎం ఐఎం సైన్ 2 ఒమేగా టీ. అయితే సో ఇక్కడ యాక్చువల్గా మైనస్ ఉంటుంది, సో అది ఇక్కడ మైనస్ ఉంటుంది, అది పెట్టుకోండి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, సో ఇది ఇక్కడ దీన్ని సాల్వ్ చేస్తే నాకు ఏమొస్తుందంటే ఇక్కడ దీన్ని మనం మ్యాథమెటికల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే, అంటే దీనికి లిమిట్స్ నేను అన్ని అప్లై చేసుకుంటే దీని యొక్క యావరేజ్ వాల్యూ ఏమవుతుందంటే 0 అవుతుంది. సో మీరు ఎప్పుడైనా ఇంటికాడ ఉన్నప్పుడు ట్రై చేయండి, దీని వాల్యూ ఏమవుతుందంటే నాకు 0 అవుతుంది. సో కాబట్టి నాకేంటి దీని అర్థం ఏంటి అంటే, సో మనం తీసుకునే ఇండక్టర్ అనేది సో ఇట్ డస్ నాట్ కన్సూమ్ ఎనీ యావరేజ్ పవర్. సో మనం ఏం చెప్తాము అంటే, మనం ఇచ్చే ఏదైతే సప్లై ఇస్తున్నామో ఆ యొక్క సప్లై వోల్టేజ్లో సో ఇండక్టర్ అనేది యావరేజ్ పవర్ని కన్సూమ్ చేసుకోదు. సో యావరేజ్ పవర్ కన్సంప్షన్ ఎంత అంటే నాకు ఇండక్టివ్ ఎలిమెంట్కి ఓవర్ టైం పీరియడ్ ఎంత అంటే 0 అన్నమాట. సో ఓకేనా. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ద యావరేజ్ పవర్, సో ది యావరేజ్ పవర్ అబ్జార్ప్షన్, ది యావరేజ్ పవర్ అబ్జార్ప్షన్, ది యావరేజ్ పవర్ అబ్జార్ప్షన్ by an inductive element, the average power absorption by an inductive element over a time period, over a time period. సో ఎంత దీని వాల్యూ అన్నప్పుడు 0 అన్నమాట. సో దీని వాల్యూ ఎంత నాకు 0 అంటే ఏంటి, ఇది ఎలాంటి పవర్ని కన్జ్యూమ్ చేసుకోదు అన్నమాట. ఓకే. మరి ఇది ఎలాంటి పవర్ కన్జ్యూమ్ చేసుకోనప్పుడు మరి అటువంటిప్పుడు ఇది ఏం కన్జ్యూమ్ చేసుకుంటుంది అంటే, సో ఈ యొక్క ప్యూర్ ఇండక్టర్ కానీ ప్యూర్ కెపాసిటీ కానీ మనకి ఎప్పుడు కానీ సో ఏం కన్జ్యూమ్ చేసుకుంటాయి అన్నప్పుడు, సో ఇది ఏం చేస్తుంది, రియాక్టివ్ పవర్ని కన్జ్యూమ్ చేసుకుంటాయి అన్నమాట. ఓకేనా. సో ఆ రియాక్టివ్ పవర్ని మనం ఏమంటామంటే జనరల్గా వాట్లెస్ పవర్ అని కూడా అంటాం. సో జనరల్గా మనం తీసుకునే ఈ యొక్క ఇండక్టివ్ కానీ కెపాసిటర్ కానీ ఏం చేస్తారంటే నాకు ఇది ఏం చేస్తుంది, ఇక్కడ అంటే మనకు ఏదైతే యూస్ఫుల్ వర్క్ అనేది డెవలప్ చేయాలో ఆ యూస్ఫుల్ వర్క్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫ్యాన్ ఉంది, ఆ ఫ్యాన్లో మనం ఏం చేస్తాం, ఒక ఇండక్టివ్ కాయిల్ అనేది తీసుకుంటాం. ఆ ఇండక్టివ్ కాయిల్ తీసుకోవాలంటే అక్కడ నాకు ఏం కావాలా, ఒక మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెవలప్ అవ్వాలా. ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెవలప్ అవ్వడానికి మనం యూస్ చేసేది ఏంటి, ఇండక్టివ్ కాయిల్. అంటే అక్కడ ఏంది, ఆ యొక్క యూస్ఫుల్ వర్క్ డెవలప్ చేసేదానికి ఏం తీసుకుంటుంది ఇది అన్నప్పుడు రియాక్టివ్ పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది అన్నమాట ఇది. ఓకేనా. సో ఇట్ కన్జ్యూమ్స్ ఓన్లీ రియాక్టివ్ పవర్. రియాక్టివ్ పవర్ ఇంకో పేరుతో మనం ఏం చెప్తామంటే వాట్లెస్ పవర్ అంటాం. సో ఇక్కడ నాకు వాట్లెస్ పవర్ అన్న రియాక్టివ్ పవర్ అన్న ఒకటే. సో వాట్లెస్ పవర్ అన్న రియాక్టివ్ పవర్ అన్న ఒకటే. సో రెండు ఒకటే మీనింగ్ అన్నమాట. సో మరి ఈ యొక్క రియాక్టివ్ పవర్ ఏమవుతుంది, సో రియాక్టివ్ పవర్ క్యూఎం ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము సో విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్గా రాసుకోవచ్చు. జనరల్గా రియాక్టివ్ పవర్ ఎలా రాసుకోవచ్చు అంటే విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్గా రాసుకోవచ్చు. మరి ఈ యొక్క వాల్యూ ఇంకో విధంగా అంటే మనము సో విఎం/√2 ఇంటూ ఐఎం/√2. సో ఎందుకు అంటే ఇక్కడ నాకు ఈ యొక్క రియాక్టివ్ పవర్ అనేది ఎప్పుడు కానీ సో మ్యాక్సిమం వాల్యూ అనేది ఉంటుంది, అంటే పీక్ వాల్యూ అంటారు దాన్ని. సో మ్యాక్సిమం వాల్యూ కానీ పీక్ వాల్యూ కానీ ఉంటుంది అన్నమాట. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం విఎం/√2 ఇంటూ ఐఎం/√2గా రాసుకోవచ్చు. అంటే ఇదేంటి విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్. సో దీన్నే మనం ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే విత్ రెస్పెక్ట్ ఓన్లీ నాకు మ్యాక్సిమం వోల్టేజ్లోనే ఉండాలనుకున్నప్పుడు ఎలా అంటే దీన్ని సో Vm²/2 టైమ్స్ ఆఫ్ ఇండక్టివ్ రియాక్టెన్స్. సో అలా కాదు, నాకు ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్ లోనే వేసుకోవచ్చు మనం Im² XL/2.
సో ఇచ్చింది ఏంటంటే మన ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ చూసాం. సో అందుకే నేను డైరెక్ట్గా రాశాను. అంటే ఇక్కడ ఏం లేదు, అన్న రాస్తున్నాము ఐఎం ఓవర్ ఒమేగాలుగా రాసుకుంటాం, లేదు విఎం ఈక్వల్ టు ఎల్గా రాసుకుంటాం. సో దీని నుంచి ఇప్పుడు నాకు ఐఎం అంటే ఏం రాసుకుంటాం, డబ్ల్యూ ఇంటూ ఎల్గా రాసుకుంటాం. కాబట్టి ఈ యొక్క రిలేషన్షిప్ దీన్ని బేస్ చేసుకుని మనం ఇలాంటి రాకి మనం తీసుకునే రియాక్టివ్ పవర్ అని తీసుకుంటాం అన్నమాట, ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్. సో ఇది ఇండక్టివ్ గురించి. సో ఇక్కడ దా క్లియరా?